ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా ఎక్కడికో బయలుదేరినట్టున్నారు? సౌమ్య క్షేమంగా వచ్చేసింది కదా, గుడికి వెళ్ళి అర్చన చేయిద్దామని బయలుదేరాం. అవునా? అయితే మీరు బయలుదేరండి, మేము తర్వాత కలుస్తాం. పర్లేదు, కూర్చోండి కూర్చోండి. కూర్చో బావా. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అక్క ఇప్పుడేం వద్దు, నువ్వు కూడా కూర్చో. సౌమ్య, ఏంటి పిన్ని? నిన్ను కిడ్నాప్ చేసిన వాళ్ళు ఏం మాట్లాడుకునేవాళ్ళు? ముందు నన్ను కార్లో ఒక ఆంటీ అంకుల్ తీసుకుని వెళ్ళిపోయారు, ఒక చోట బంధించారు. నువ్వు చెప్పినట్టు చిన్న తెలివిని ఉపయోగించి వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయాను. అక్కడ నుండి ఒక ఇంట్లోకి వెళ్ళి దాక్కున్నాను. స్పృహ తప్పిపోయాను. మళ్ళీ బయటికి వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్నాను. రెండోసారి ఆంటీతో పాటు మరి కొందరున్నారు. ఈ పాపను ఎక్కడైనా చూసారా? చూసామండి, అదిగోండి ఆ ఇంట్లోకి వెళ్ళినట్టు అనిపించింది. సౌమ్య, నువ్వు దాక్కున్నది నిహారిక ఇంట్లోనా? ఏమో బాబాయ్, అది నాకు తెలీదు. అది నిహారిక ఇల్లని సౌమ్యకి తెలియదు కదా, తెలిస్తే దాని ఇంట్లోకి వెళ్ళదు కదా. అయినా మనం ఆ రోజు ఇల్లంతా వెతికాం, ఎక్కడా కనిపించలేదు. అది నిహారిక ఇల్లు అయిండకపోవచ్చు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంకేముంది, మార్చిన ప్లేస్ లోనే నన్ను బంధించి ఉంచారు. అక్కడి నుంచే నేను మీతో ఫోన్లో మాట్లాడాను. ఒకరోజు మీరు ఆ బిల్డింగ్ దగ్గరికి రావడం చూసి పిలిచాను, మీకు వినిపించలేదు. అప్పుడు మీ దగ్గరికి పేపర్ రాకెట్ ను పంపించాను. అప్పుడు మీరు చూసుంటే ఇంకా ముందే వచ్చుండేదాన్నేమో. ఓవరాల్ గా నీకేమనిపిస్తుంది? నిన్ను నిహారిక కిడ్నాప్ చేయించుంటుందేమోనని నీకేదైనా అనుమానం ఉందా? ఖచ్చితంగా చెప్పలేను పిన్ని. 1-2 సార్లు ఆ ఫారెన్ అంకుల్తో నిహారిక ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. అప్పుడప్పుడు వాళ్ళ డిస్కషన్స్ లో నిహారిక పేరు, నీ పేరు వస్తుండేది. అయితే నా కూతుర్ని కిడ్నాప్ చేసిన విషయంలో నేను మొదటి నుంచి అనుమానించినట్టు ఆ నిహారిక హస్తం ఉందన్నమాట. అన్నీ ఆలోచిస్తుంటే మాకు అదే అనిపిస్తుందక్క. దానిని వదలకూడదామని, దాని సంగతి తేలుద్దాం పదండి. అక్క, మనం తొందరపడద్దు. మనం మెల్లమెల్లగా నిహారిక గుట్టుని బయట పెడదాం. ముందు మీరు గుడికి వెళ్ళిరండి. మీరు మెల్లమెల్లగా చేసేలోపు దానికి తప్పించుకోవడానికి బోలెడంత సమయం ఇచ్చినట్టవుతుంది. ఈ విషయం వెంటనే తేలిపోవాలవని. ఏమండి, మీరు పాపం తీసుకొని గుడికి వెళ్ళి అర్చన చేయించి తీసుకురండి. ఈ లోపు నేను ఆ నిహారికకి బడిత పూజ చేసేస్తాను. వదినా, ఆవేశపడకండి, ముందు మీరు గుడికి వెళ్ళిరండి. లేదు శ్రీకర్, నా రక్తం మరిగిపోతుంది. నా కంట్లోంచి రక్త కన్నీరు తెప్పిస్తాను అని నా ముందు శపథం చేసింది కదా, దాని కంట్లో నుంచి తెప్పించాలి. వెంటనే వెళ్తాం, పదండి. రండి. వద్దక్క. పదవని. అవని, అక్క. పద. అవని, పద. రా బావా. ఏం జరిగింది? ఇలా పడున్నావేంటి? వీళ్ళంతా ఏరి? అందరూ పారిపోయారు. పారిపోయారా? అవును, రాత్రి నేను విగ్రహం తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందంటే
దీనికోసం మనం ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నాం. ఫైనల్లీ వి గాట్ ఇట్. థ్యాంక్ యూ కాలరుద్ర, థ్యాంక్ యూ. నీ సపోర్ట్ లేకపోయుంటే ఇది మన దగ్గరకు వచ్చేది కాదు. చెప్పాను కదా, నన్ను ఏ దైవ శక్తి నిలువరించలేదని. వాట్ హ్యాపెన్ కాలరుద్ర? కాలరుద్ర ఏమైంది? అమ్మవారి మహిమ ఇది. నా శక్తిని ఉపయోగించి తీసుకురాగలిగాను గాని నేను చేసింది పెద్ద తప్పు. అందుకే నాకీ శిక్ష. అమ్మవారు నన్ను బలి తీసుకుంటుంది. ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎవరో ఒకరు చావడం ఖాయమని విన్నాను. ఆ కీడు కాలరుద్ర కొట్టేసింది. మనం ఇక్కడ ఉండడం చాలా డేంజర్. పారిపోదాం. కమ్ ఆన్, లెట్స్ గో. బాస్, మరి నిహారిక వాళ్లకు డబుల్ సెటిల్మెంట్? వాళ్లకు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనకంటే వాళ్ళు ఫ్రాడ్స్. ఇంటినే మోసం చేశారు వాళ్ళు. వాళ్ళ గురించి ఆలోచించకూడదు. విగ్రహం పట్టుకో. మీరే పట్టుకోండి బాస్. ఏమైనా జరగని నేనైతే ఈ విగ్రహాన్ని వదులుకోను. ఈ కాలరుద్రాను లోపల పడేసి తొందరగా బయటికి రండి. ఓకే బాస్. అమ్మ నా కోప్ దెబ్బ వేశాడు. మామూలు దెబ్బ కాదు, పెద్ద దెబ్బ వేశాడు. ముద్దురు టెంకలమైన మనకే ఘోరమైన దెబ్బ కొట్టేశాడు. నువ్వు వెంటనే డేవిడ్ గారికి ఫోన్ చేయి. ఈ పిల్లి గడ్డంగాన్ని స్విచ్ ఆఫ్. బంగారం, ఈ పిల్లి గడ్డంగాడు ముందు నుంచే ఫిక్స్ అయ్యాడు. మనమే వాడిని గుడ్డిగా నమ్మేశాం. నన్ను బతికించండి. ఈ వేషంలో ఉన్న నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళామంటే ముందు మమ్మల్ని లోపలేస్తారు. కృష్ణ, పద బయటికి వెళ్దాం. అంటే అది నువ్వు పద చెప్తాను, రా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.